మా బర్త్డే రోజు మీరు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? మీరు హ్యాపీగా ఉంటేనే కదా మేము హ్యాపీగా కేక్ కట్ చేస్తాం. మీరు సంతోషంగానే ఉండవు నాన్న. సుబ్బు, ఏందిది? పిల్లలు బాధపడతా ఉండారు. నవ్వు. అరే, నవ్వమంటా ఉంటే. అమ్మమ్మ, నీ చేతి దెబ్బ పడితే కానీ తాతయ్య దారిలోకి రాడనమాట. పిల్లలు ఇప్పుడైనా కేక్ కట్ చేస్తారా? ఐఎమ్ వెరీ హంగ్రీ. బట్ వి ఆర్ యాంగ్రీ. మళ్ళీ ఏమైంది? మా గిఫ్ట్ ఏది? ఓ, గిఫ్ట్ కదూ, మర్చిపోయాను. అసలు మీ నాన్న పెట్టే టెన్షన్కి నాకు మతిమరుపు వచ్చేసింది. నెక్స్ట్ బర్త్డేకి డబుల్ గిఫ్ట్ ఇస్తానే. ఫ్రెండ్, నీకు మా నాన్న టెన్షన్స్ తప్పవు, ఆ, మాకు నీ నుంచి గిఫ్ట్స్ రావు. ఆ, అంతే కదా? అభయ్, కరెక్ట్గా చెప్పావు. హలో బాబాయ్, ఫ్రెండ్ సంగతి సరే, నీ గిఫ్ట్ ఎక్కడ మరి? ఆ, అంటే అది అడుగుతున్నారు కదా నీరజ్ సార్, చెప్పండి. అంటే అది యాక్చువల్గా మీకోసం నేను స్పెషల్ వాచెస్ ఆర్డర్ చేశాను. కొంచెం లేట్గా డెలివరీ అవుతాయి. సో సారీ. ఏం పర్లేదు బాబాయ్, నిన్నొక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయి చాలు. అమ్మో, మళ్ళీ క్వశ్చనా? వాట్ ఈస్ దిస్ నీరజ్ సార్? చిన్నపిల్లలు వేసే క్వశ్చన్లకు భయపడతారా? అలాగా, అయితే మీరే ఆన్సర్ చేయండి. ఓకే, పిల్లలు మీరు అడగండి. నువ్వు ఫ్రెండ్వి కాబట్టి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. వాటర్లో ఐస్ వేస్తే ఏమవుతుంది? అంతేనా? కరిగిపోతుంది. నో ఫ్రెండ్, వాటర్లో ఐస్ వేస్తే ఐస్ వాటర్ అవుతుంది. ఓ మై గాడ్, జెండే, ఇప్పుడు అర్థమైందా? బాగా అర్థమైంది. స్మార్ట్ కిడ్స్. సరే సరే, చేసిన అల్లరి చాలు, కేక్ కట్ చేయండి. ఎడకు నువ్వు మా నాన్న కాదు. నోర్మై. మేడం ఫోన్ చేస్తున్నారు, ఈ పిల్లని సముదాయించు. ఏయ్, ఏడవకు. మీరు మా నాన్న కాదు. ఆనందిని అలా పంపడం కరెక్టేనా? ఎందుకు నేను ఇంత గిల్ట్ ఫీల్ అవుతున్నాను? తన పేరెంట్స్ని చూసినా ఎందుకు తను హ్యాపీగా ఫీల్ అవ్వలేదు? సంథింగ్ ఈస్ రాంగ్. ఆనంద్ ఏదో ప్రమాదంలో ఉందనిపిస్తుంది.
తెలుసుకోవడమేలా? సార్ సార్ అను, ఏమైంది అంతలా ఆలోచిస్తున్నారు? నథింగ్ అను. అన్నట్టు పిల్లలు నిద్రపోయారా? ఆహా, ఇంకా లేదు సార్. సరే, నువ్వు పిల్లల్ని నిద్రపుచ్చు. నాకు చిన్న వర్క్ ఉంది, నేను చూసుకుని ఇప్పుడు వచ్చేస్తాను. ఈ టైంలో ఎక్కడికి సార్? కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఏదో చిన్న ప్రాబ్లం ఉందట, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సార్ మమ్మీ మమ్మీ ఆనంది, మమ్మీ నేను నిన్ను డాడీని చాలా మిస్ అయ్యాను. మీ టు బేబీ. అవును, డాడీ ఎక్కడా? డాడీయా? వస్తారులే. మమ్మీ, నేను బాగా యాక్ట్ చేశాను కదా, అంతా నువ్వు చెప్పినట్టే చేశాను. వాళ్ళు ఏం అడిగినా సరే నేనెవ్వరికీ ఏం చెప్పలేదు. దట్స్ మై ఆనంది. నేను చెప్పిన దానికంటే కూడా చాలా బాగా యాక్ట్ చేసావు. మై ఆనంది ఈజ్ ఏ స్టార్. థ్యాంక్ యూ మమ్మీ. ఇంకా యాక్ట్ చేయనక్కర్లేదు కదా మమ్మీ? అసలు డ్రామా ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది బేబీ. ఓకేనా? అర్థమైంది కదా బేబీ? ఎస్ మమ్మీ. గుడ్ గర్ల్. చెప్పినట్టు చేస్తావుగా? చెప్పండి మేడం. పాపని లోపలికి తీసుకువెళ్ళండి. చెప్పిందంతా గుర్తుందిగా? బీ కేర్ఫుల్. అలాగే మేడం. జాగ్రత్త ఆనంది. అలాగే మమ్మీ. రామ్మా. ఆర్య సార్, మీ మీదే ఆశలు పెట్టుకున్న నన్ను చీపో అన్నట్టు దూరంగా పెట్టేశారు. మీకు విశ్వాసంగా పనిచేశాను. అయినా కూడా నా మీద కొంచెం కూడా కన్సిడరేషన్ చూపించలేదు. రాజనందినిలా నా రూపం మార్చుకుని వచ్చి మిమ్మల్ని దక్కించుకోవాలనుకున్నాను. అది కూడా జరగలేదు. అను మీద ఉన్న మీ ప్రేమ ముందు నేను ప్రతిసారి ఓడిపోయాను. కానీ ఈ మీరా ఓటమిని ఒప్పుకోదు. మీ మనసు గెలవకపోయినా మీ మీద పంతం మాత్రం నెక్కుతాను. అందుకే ఈ ఎంట్రీ. వాళ్ళు ఆనందిని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారో? అసలు వాళ్ళు ఆనంది తల్లిదండ్రులు అవునో కాదో కన్ఫర్మ్ చేసుకోకుండా తనను పంపించేశాను. హలో, ఆర్యవర్ధన్ గారు, నేనండి హరిశ్చంద్రని. నేను మీకోసమే బయలుదేరాను. ఎక్కడున్నారు మీరు? నేను అర్జెంటుగా పాపని కలవాలి. పాప గురించి చెప్పడానికి మీకు ఫోన్ చేశానండి. పాప పాప? ఏమైంది పాపకి?
ఎక్కడున్నారు చెప్పు. పాపకి ఏమైందో తెలియదు సార్. ఉన్నట్టుండి ఏదో దయ్యం పట్టినట్టు ఎవరో పిలిచినట్టు లిల్లీ గార్డెన్స్ వైపు వెళ్ళిపోయింది సార్. ఏంటి, లిల్లీ గార్డెన్సా? అవును సార్. సరే సరే, నేను ఇప్పుడే వెళ్తున్నాను. అలాగే సార్. అను, నువ్వు ఇంకా నిద్రపోలేదా? సార్ ఏదో వర్క్ ఉందని బయటకు వెళ్ళారత్తమ్మా, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఈ టైంలో వర్క్ ఏంటమ్మా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు? కన్స్ట్రక్షన్ సైట్కి అనుకుంటా అత్తమ్మా. సరేలే, పిల్లలు నిద్రపోయారా? పడుకున్నారత్తమ్మా. మీరింకా నిద్రపోలేదేంటి? మంచినీళ్ళు తీసుకెళ్ళటం మర్చిపోయానమ్మా. నేను తీసుకొస్తానత్తమ్మా. ఆనంది, ఆనంది, తీసుకోండి అత్తమ్మా. థ్యాంక్స్. గుడ్ నైట్. ఆనంది, ఆనంది, ఆనంది. ఆనంది, ఆనంది. అలా ఉన్న పళంగా దీపాలు ఆరిపోవడం శుభశకునం కాదు. అను, తిరిగి దీపాలు వెలిగించమ్మా. అలాగే అత్తమ్మా. ఆనంది, ఆనంది. ఆనంది, ఆనంది. పసుపు కుంకుమ నేల పాలవడం ఏంటి? అను, కంగారు పడకు. పసుపు కుంకుమ అంతా క్లీన్ చేసి దీపాలు వెలిగించు. అలాగే అమ్మవారి కుంకుమ తీసి తాళికి పెట్టుకో. అలాగే అత్తమ్మా. ఆనంది,
ఆనంది, ఆర్య సార్, ఆర్య సార్, హలో సార్, హౌ ఆర్ యూ? మీరా? నువ్వేంటిక్కడ? మర్చిపోయి ఉంటారు అనుకున్నాను. పర్లేదు, గుర్తున్నానన్నమాట. నువ్వు రాజనందినిలా? ఆ, ఓ అదా, అదేదో మిమ్మల్ని గెలుచుకోవటానికి చేసిన చిన్న ప్రయత్నం. ఆ తర్వాతే అర్థమైంది సార్, నేను నేనులానే ఉండాలని, నన్ను నేను ప్రేమించుకోవాలి. అందుకే నేను నేనుగా మీరాగా మారిపోయాను. అది సరే, నువ్వేంటిక్కడ? ఇన్ని సంవత్సరాల తర్వాత ఎదురుపడితే ఎలా ఉన్నావు ఏంటి అని అడగకుండా ఎందుకొచ్చావు అన్నట్టు అడుగుతారేంటి సార్? పాత బంధాల మీద ప్రేమ లేకపోయినా కనీసం కాస్త అభిమానమైనా ఉండాలి కదా. అభిమానించే అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు మీరా. ఆ, ఓ సారీ సార్, నా వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారనుకుంటాను. మరి నా మనసుకు తగిలిన గాయం సంగతి ఏంటి సార్? అను కోసం మీరు ప్రపంచాన్ని ఎదిరించొచ్చు, అది ప్రేమ. మీకోసం నేను తాపత్రయపట్టం మాత్రం మోసం. ఇది న్యాయం సార్. ప్రేమకి నిజాయితీ, నమ్మకం చాలా ముఖ్యం మీరా. ప్రేమని ప్రేమతోనే సాధించుకోవాలి గాని పంతంతో కాదు. యూర్ రైట్ సార్, నాది ప్రేమ కాదు, పంతమే. ఆ పంతం పట్టుదలతోనే మీ మీద గెలవటానికి తిరిగొచ్చాను. ఈజ్ ఇట్? ఆల్ ది బెస్ట్ మిస్ మీరా హెగ్డే. నో సార్, మిస్ మీరా హెగ్డే కాదు. కాల్ మీ మిస్సెస్ మీరా వర్ధన్. కాల్ మీ మిస్సెస్ మీరా వర్ధన్. మీరా వర్ధన్? ఎస్, మీరా వర్ధన్, వైఫ్ ఆఫ్ అజయ్ వర్ధన్. వైఫ్ ఆఫ్ అజయ్ వర్ధన్. అజయ్ వర్ధన్. అజయ్ వర్ధన్. అజయ్ వర్ధన్. అజయ్,
Hello, my dear brother. Hello, my dear brother.